బయో 303 నెటివ్ నీమ్ ఆయిల్. ఫుల్ వాటర్ షార్టేజ్, డల్ అయిపోయింది. షాక్ లో ఇప్పుడు ఈ వర్షం వచ్చినాకే చిగుర్లు వచ్చింది. వర్షం అంతా వచ్చినాక చిగుర్లు వచ్చి బాగా వచ్చింది. సో వాటర్ ఎన్ని రోజులు పోలే? పోతా ఉంది. డైలీ ఏం చేసినామంటే మేము 1 అవర్ ఇస్తా ఉంటాం. ఆల్టర్నేట్ డేస్ 1 అవర్. అది 2 డ్రిప్పర్స్ ఉన్నింది, దీనికి చాలేదు అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఇవన్నీ రికవర్ అయినాయి. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ విల్ట్. ప్రతిదీ విల్ట్ కింద కౌంట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనము ప్లాంటేషన్ చేసిన తర్వాత మదర్ రూట్ ఫోటో చూపిస్తాం. ఓకే, మదర్ రూట్ ఇట్లా లోపల పోయేటప్పుడు రాయి, బండ, సుద్దా, చాక్పీస్, మోర్స్ ఏదమ్మడం వచ్చినా కానీ చెట్టు అనేది చచ్చిపోతుంది. ఇలా అయిపోయింది సార్. ఒక్కొక్కటిలో ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా అయింది. సో ఎట్లా అంటే ఫుల్ డల్ అయిపోయింది. స్టార్టింగ్ ఒక కొమ్మ ఎల్లో షై ఆకరాలు పోయి మళ్ళీ ఇంకో కొమ్మ ఎల్లో షై మళ్ళీ అట్లా జరుగుతుందా? డైరెక్ట్ ప్లాంట్ అంతా ఒకే మాదిరి వచ్చి ఈ ఏరియా అట్లా అయింది. మళ్ళీ ఇప్పుడు రికవర్ అయింది. ఏం వదిలినారు మరి టిప్ లో? ఒకసారి మెగ్నీషియం వదిలేదు సార్. ఎప్పుడు అంటే ఫర్టిలైజర్ పెట్టిన 10 days కి అట్లా అయింది సార్. సాయిల్ అప్లికేషన్ ఇచ్చినాము. 1026 పాలిసల్ఫేట్. ఎంత ఇచ్చారు డోసేజ్? 300 grams 1026, పాలిసల్ఫేట్ 200 grams. అదే ఇప్పుడు ఎరువు పెట్టిన చోటే దాని మీద వాటర్ పడినాయా, దూరంగా పడినాయా? అక్కడే కరెక్ట్ గా 100% చూసారు? 100%. 1 అవర్ ఇచ్చినాము. అంటే మేము ఏం చేసినామంటే ఎరువు ఇంత ఏరే వేసినాం సార్. ఎరువు ఆ డ్రిప్పర్ ఉండే ఇట్లా ఉంటుంది కదా, అది మనం వాటర్ 1 అవర్ ఇస్తే అది కొద్దిగా తడిచింది. అదే ఫాల్ట్ అని మేము అన్న 100%. ఇంకోటి ఏమైంటుందంటే, చాలా చోట్ల చెట్లు చచ్చిపోవడానికి మేజర్ రీజన్ ఏమంటే, సో మేజర్లు ఏమవుతుందంటే, మీరు ఎరువులు పెడుతున్నారు. ఎరువులు పెట్టిన తర్వాత దీస్ ఆర్ నథింగ్ బట్ 1026 అయినా కానీ ప్లస్ వేరే ఏవైనా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ మెగ్నీషియం సల్ఫేట్ కానీ ఫార్మా 7 కానీ, సో వాట్ ఎవర్ మేబీ ఇవన్నీ ఎట్లా అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ కెమికల్స్. సో దానివల్ల ఏమవుతుందంటే, మీకు కెమికల్ పెట్టేసిన తర్వాత దాని మీదే వాటర్ పడాలి. వాటర్ దాని నుంచి దూరంగా పడినా, ఈ పక్క కానీ ఆ పక్క కానీ అది ఎడ్జిన పడినా సగం హీట్ ఎక్కి ఆ రూట్ జోన్ మొత్తం ష్రింక్ అయిపోయి చెట్లో పూత పిందే ఆకులు ఎల్లో షై రాలిపోతాయి. అప్పటి నుంచినే తోట ఒక తర అయిపోయింది అది. అవును మరి. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే భయపడాల్సిన అవసరం లేదు. వాటర్ ఒక 2 రోజులు 3 రోజులు కంటిన్యూస్ కట్టేయాలి. 2 hours పెట్టినాం. మళ్ళీ కొద్దిగా రికవర్ అయిందా? లైట్ గా రికవర్ అయింది అంతే. వర్షం పడింది. సో నథింగ్ బట్ వర్షం మించిన వాటర్ ఏది లేదు అనుకుంటే. సో అది మేజర్. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనము ఎరువు పెడుతున్నామంటే అది పశువులైనా, గొర్రెల పెంట అయినా, కోడి పెంట అయినా, ప్లస్ కెమికల్ ఎరువు అయినా, హెర్బల్ అయినా, ఏం ఎరువు పెడుతున్నా కానీ, సో చెట్టు అంచు నుంచి అర్ధడుగు కరెక్ట్గా అర్ధడుగు వరకు, 1/2 feet into 1/2 feet. పశువుల పేడ అయితే ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎరువు వేసేసి పశువుల పేడ దాని మీద కెమికల్ ఎరువు చల్లేసి దాని మీద మట్టి కప్పేసి దాని మీదే నిలబడాలి. ఎడ్జీలు కూడా పడకూడదు. వర్షమే లేదు, గాలి ఎక్కువైపోయింది అప్పుడు. సో ఇంకోటి ఏమంటే, ఆ టైంలో ఏమంటే గాల్లో తేమ శాతం ఎక్కువ ఉండదు, హీట్ ఎక్కువ ఉంటుంది. ఆ హీట్ క్లైమేట్ కండిషన్స్లో ప్లస్ ఇంకోటి ఏమంటే దానికి వాటర్ తగ్గిపోయేసరికి ఆటోమేటిక్ చెట్టు అనేది డ్రై అయిపోయింది, స్ట్రక్ అయిపోయింది. మేము మొత్తం విల్ట్ వచ్చేసి అనుకుంటామే, విల్ట్ కాదు మళ్ళీ. సో ఇంకోటి ఏమంటే గుర్తుపెట్టుకోవాల్సింది, 3 years చెట్టు దాటితే యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము డబల్ లాటరల్ వేయాలి, 4 డిప్పర్స్ ఉండాలి. లాస్ట్ ఇయర్ ఏమైందంటే సార్, హెవీ వర్షాలు మాకు ఆ వర్షాల నుంచే మనకి వాటర్ ఇది సరిపోతుంది అనే మేము వెళ్ళిపోతుంది. డబుల్ లాటర్ అవసరం లేదు. ఈ ఇయర్ వర్షాలు లేకుండా అయిపోయాయి. డబల్ లాటర్ అనేది మషన్ షుడ్. ఒకటి చెప్పిన, ఇప్పుడు చాలా మంది ఏం చేశారంటే, నాకు ఫార్మర్స్ అడగడం ఏమంటే, సార్ ఎరువు పెట్టింటారు, నీళ్ళేమో వాళ్ళు 1/2 hour 1 hour పెడుతున్నారు, వాతావరణం మూసుకొని ఉంటుంది, వర్షం పడుతుందేమో ఈరోజు, రేపు పడుతుందేమో, వాతావరణం మూసుకొని మళ్ళీ ఎల్లుండి పడుతుందేమో, 10 రోజులు 15 రోజులు వాటర్ పెట్టడం లేదు. సో వాటర్ పెట్టకపోతే ఫ్రూట్ టైంలో ఏం జరుగుతుంది? వాట్ ఈజ్ ఫంక్షన్స్ అన్నీ ఆగిపోతాయి, చెట్లో జరగాల్సిన జీవక్రియలన్నీ ఆగిపోతాయి. అది మేజర్ కాదు. దానికన్నా మేజర్ ఏమంటే, ఎరువు పెట్టిన తర్వాత క్లైమేట్ కండిషన్ బేస్ చేసుకొని మనం నీళ్ళు వదలాలి. ఫ్లవరింగ్ టైంలో సపరేట్ షెడ్యూల్ ఉంటుంది, ఫ్రూట్ టైంలో సపరేట్ షెడ్యూల్. చాలా మంది ఏం చేస్తారు, చినుకులు పడినా కానీ బెటర్ అబ్బా. సో ఏమవుతుందంటే, జస్ట్ షవర్ టైప్ అన్న అంత మాత్రాన చెట్టుగా సరిపోతుందా? వాతావరణం కూడా ఈ చినుకులు పడతాయి, ఈ వర్షం వస్తుంది, ఈ వాటర్ ఎక్కువ వదిలినామనుకో మనము
బ్యాక్టీరియల్ బ్లైట్ ఎక్కువ అవుతుంది, అవుతుంది. అదే ఆంత్రాక్నోస్ ఆంత్రాక్నోస్ ఎక్కువ అవుతుంది. ఈ భయంతో సో ఎక్కువ ఎవరు వదలమంటున్నారు, సఫిషియెంట్గా వదలండి, చెట్టుకి తగ్గట్టుగా వదలండి, చెట్టు లోడ్ తగ్గట్టుగా వదలండి, వాతావరణం బేస్ చేసుకుని వదలండి. ఎప్పుడైనా కానీ వాటర్ ఇంతేసేపు పెట్టు అంతేసేపు పెట్టు అనేది ఎక్కడా లేదు. డిపెండ్ అపాన్ యువర్ సాయిల్, డిపెండ్ అపాన్ క్లైమేట్ కండిషన్స్. ఇది మైండ్లో పెట్టుకోండి సెపరేట్. సార్ ఇప్పుడు ఇది బెడ్ సిస్టమ్ ఇలా చేసినట్టు ఇప్పుడు డబుల్ లాటరల్ వేస్తే ఎంత డిస్టెన్స్ లో అనేది? ఇది ఈ ఎడ్జ్కి రండి, ఇక్కడ రాని, ఈ మూలకి, అది ఆ మూలకి పోని. సో రూట్ కవరేజ్ పెరగాలి. ఇప్పుడు ఏముందంటే సమ్ ఎగ్జాంపుల్ ఈ 3 years చెట్టు లోడ్ తక్కువ ఉండేది, 10 kg 15 kg కాసేది. 3 years దాటిన తర్వాత కదా ఇప్పుడు 30 kg 40 kg రావాలంటే రూట్స్ నుంచి ఫుడ్ తీసుకోవడం ఎక్కువ అవ్వాలి. పిల్లోడు పెద్దగా అయినాడు, అర్థమైందా? సో దాన్ని బేస్ చేసుకొని 4 చోట్ల వైట్ రూట్ డెవలప్మెంట్ చేసుకోవాలి, 4 చోట్ల ఎరువు పెట్టాలి. 4 చోట్ల నుంచి ఫుడ్ తీసుకుందానుకో ఇంకా గ్రోత్ ఎట్లా వస్తుంది, ఫ్లవర్ సెట్టింగ్ ఎట్లయితుంది, ఫ్రూట్ సెట్టింగ్ ఎట్లయితుంది చెప్పండి. అర్థమైందా? అది మేజర్గా చూసుకోండి. మీది అప్పుడే కలర్ వస్తూ ఉంది. ప్లాట్ అంతా ఉంది కదా, ఇది ప్లాట్ ఓవరాల్ ఫ్రూట్ సెట్టింగ్ ఒకేలా ఉంది, కానీ యూనిఫామ్ గా ఫ్రూట్ ఇది లేదు. వాటర్ షార్టేజ్ ఉన్నప్పుడు ఎడ్జ్ ఇలా చూడు మొత్తం దిస్ ఇస్ ద ఇండికేషన్ ఆఫ్ మీకు వాటర్ తక్కువ పడింది అని. అట్లా ఇవన్నీ ఎట్లా అంటే మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ మీకు ఫ్రూట్ సైజ్ అనేది ఈక్వల్గా రావాలి. ఓకే, ప్లస్ ఇది లేట్గా సెట్ అయినా, లేట్గా వచ్చినా కానీ కలర్ ఎందుకు వచ్చింది అబ్బా? ఇది మెచ్యూర్ ఎందుకు వచ్చింది? మెచ్యూర్ వాటర్ తక్కువ పడినప్పుడు ఆటోమేటిక్గా ప్లాంట్లో ఇథిలిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి ఫ్రూట్ రైపెనింగ్ అయిపోతుంది. ఇది అదే సార్ ప్రాబ్లం. ఫస్ట్ ఇథిలిన్ స్ప్రే చేసినప్పుడు ఫ్లవరింగ్ తక్కువ వచ్చింది సార్, ఫ్లవరింగ్ తక్కువ వచ్చి సెట్ అయింది. తర్వాత అంటే ఇది హాఫ్ పోర్షన్ ఇలా హాఫ్ పోర్షన్ ఆ పక్కంతా బాగా సెట్ అయింది. ఈ ఏరియా సెట్ కాలేదు. ఓకే, తర్వాత మళ్ళీ ఒక 1 month డిఫరెన్స్ లో మళ్ళీ ఫ్లోరింగ్ వచ్చి ఓకే. పోషకాలు కావాలంటే 7-8 ఇచ్చారు మీరు. బ్యాలెన్స్డ్ కాల్షియం క్లోరైడ్ వదిలినారా? చిలేటెడ్ కాల్షియం అన్న వదిలారా? ఎన్నిసార్లు వదిలినారు? 2 times. యాడ్ సరిపోతుంది అది. బోరాన్ ఎన్నిసార్లు వదిలినారు? 2 times. మెగ్నీషియం సల్ఫేట్ ఎన్నిసార్లు వదిలినారు? 2 times. 0-34 అది వదిలినాం సార్, బాగా వదిలినారు. ప్లస్ ఇది ఫార్ములా 4, ఫార్ములా 6 అది ఒకసారి పెట్టినాం ఫర్టిలైజర్. ఫార్ములా 7 సేల్ చేసి ఫార్ములా 4 మేజర్ ప్రీషియస్ వచ్చేసి ఫార్ములా 4. జింక్ 6%, ఐరన్ 4%, మ్యాగ్నీషియం 3%, బోరాన్ 2%, కాపర్ 1%, మాలిబ్డినం 0.05%. మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి దాంట్లో. కాంబిఫర్ట్ ఎన్నిసార్లు వద్దు? కాంబిఫర్ట్ ఒకసారి సరిపోదు కదా. సో రైస్ ఏమో ఇంత పెట్టారు, నేను పప్పు రసం సాంబార్ ఎందుకంటే దట్స్ ఈ మేజర్లీ ఏమంటే మీకు ఈ సైజులు కూడా రావడానికి, ఇంత మాత్రం కాపు ఉండడానికి మీ సాయిల్ 70% సపోర్ట్ చేసింది. 70% సపోర్ట్ చేసింది. చాలా మంది లేదు, తెలియదు అది. యాక్చువల్లీ ఏంటంటే నీకు తెల్లదోమ, పచ్చదోమ, ఆకు వెనక పెయిన్, రసం పీల్చే పురుగులు ఎక్కువ వస్తాయి. అదేం చేస్తాయంటే ఊరికే ఉండవు, బ్యాక్టీరియల్ బైట్ వచ్చిన కాయ మీద కూర్చొని వేరే చోట వెళ్ళి కూర్చుంటాయి. సో దానివల్ల బ్యాక్టీరియల్ బైట్ మీరు మందు కొట్టినా కానీ కంట్రోల్లోకి రాదు. ఏది పంట అయిపోయిన తర్వాత వాడుకోవాలి, పంట మీద వద్దు. పంట అయిపోయిన తర్వాత కావాలంటే గ్లైసిల్ కొట్టుకోండి. వాటర్ తగ్గించడం వల్ల కాయ మాగిపోతుంది. చూడు ప్రతిదీ మూత ఎండిందా లేదా? కాయ ఫ్రెష్నెస్ లేదు, కాయ షైనింగ్ లేదు. సో వాటర్ ఫుల్గా పెట్టండి. సో దీస్ ఆల్ ఆర్ నథింగ్ బట్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్. దీన్ని మీరు రెక్టిఫై చేసుకుంటే